మదనపల్లెలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు మృతదేహమై కనిపించాడు. ఈ కేసుపై ఎస్పీ ధీరజ్ వివరాలు వెల్లడించారు. నిందితుడు కులవర్ధన్ను పోలీస్ వాహనంలో స్టేషన్కు తరలిస్తూ ఉండగా తప్పించుకొని పారిపోయాడని చెప్పారు. అతడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలించినట్లు చెప్పారు. అతడి కోసం గాలిస్తూ ఉండగానే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. కులవర్ధన్ చెరువులో మృతదేహమై కనిపించాడు. ఈ ఉదయం చెరువులో కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. ఇదే సమయంలో కడప జిల్లా రాగిమారుదిన్నెపల్లెలో కులవర్ధన్ చేతిలో బలైన చిన్నారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ ఎవరివర్ రిజల్ట్ దొరుకుతుందో ఈరోజు ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు హింసించాల్సిన స్థానంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళని కేసు రిజిస్టర్ చేశాం అండ్ సిట్ కూడా చేస్తాం. నిందితుడి మృతదేహాన్ని చూపించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కులవర్ధన్ గ్యాంగ్ ను పట్టుకుని శిక్షించాలని వారు కోరుతున్నారు. చిన్నారి హత్యాచారం వెనుక కులవర్ధన్ తల్లి పాత్ర ఉందని ఆరోపించారు. అటు కులవర్ధన్ డెడ్ బాడీ ఇంకా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం. చిన్నారి హత్యపై నిన్నంతా మదనపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం బడికి సెలవు కావడంతో బాలిక ఇంటి దగ్గరే ఉంది. ఆ సమయంలో బాలికను తీసుకువెళ్లి దారుణంగా ప్రవర్తించాడు కులవర్ధన్. బాలికను చంపేసి నీళ్ల డ్రమ్ములో పడేశాడు. చిన్నారి కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కులవర్ధన్ కు గతంలోనే నేర చరిత్ర ఉండటం కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా ప్రభుత్వము